హాయ్ అండి అందరికీ, నేను మీ స్మైలీ పూర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మా అమ్మ నాకు చెప్పిన టిప్పు. ఇది ఎవరు యూజ్ చేసి ఉన్నారో నేను అనే అనుకుంటున్నాను. యూజ్ చేయలేదు, ఇప్పటికొచ్చి నేను ఎక్కడ వెళ్ళలేదు. కానీ ఈ టిప్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, అందరికీ బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, టిప్లోకి వెళ్ళిపోదామా? రండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్, రోజు మనం ఇంట్లో కంపల్సరీ పెట్టుకునేది చారు, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అందులోనే మంచి టేస్ట్, మంచి స్మెల్ వచ్చేలా చారు పొడి మా అమ్మ తయారు చేసి ఆ టిప్ నాకు చెప్పింది. అదే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చారు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. రండి. మీకు కావాల్సింది ఒక కప్పు కందిపప్పు, 1 కప్పు ధనియాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర. అంతే, చాలా సింపుల్ రెమెడీ. ఓకేనా, ఎలా తయారు చేద్దాం చూద్దాం రండి. ముందుగా దలసరిగా ఒక చిన్న గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోకుండా. పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. కొంచెం బాగా హీట్ అవ్వాలి. బాగా గిన్నె వేడెక్కింది. ఇందులో ముందుగా తీసుకున్న కప్పు కందిపప్పు వేద్దాం. ధనియాలు కూడా 1 కప్పు వేసిద్దాం. బాగా వేగనివ్వాలి. కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగనిద్దాం. ఇది వేపేటప్పుడు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. చారు పెద్దగా ఎవరు ఇష్టపడరు కదా. ఈ పొడి వేసుకొని చారు పెట్టుకుంటే నిజంగా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. చారుతోనే అన్నం అంతా తినేస్తారు. సాంబార్ స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇంకా ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా వేగాలి. చూసారు కదా, ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు వేసుకోండి. ముందుగా వేసేస్తే జీలకర్ర మాడిపోతుంది. బ్రౌన్ కలర్లో ఎలా వచ్చాయో చూడండి. ఎంత బాగా, మీకు తెలియట్లేదు కానీ మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి పక్కా ఈ టిప్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా తీసుకుందాము, చల్లారి పెడదాము. చేతిలోకి తీసుకున్నాము. ఇది కొంచెం చల్లారి రావాలి మిక్సీ ఆడాలంటే. చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు.
దీంట్లో వేసుకుంటాను. ఇదండి చారు పొడి. ఇదండి చారు పొడి. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా మెత్తగా ఆడుకొని చారు పెట్టుకొని పొంగు వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు వేసుకొని చారు మరిగిన తర్వాత మీరు ఎప్పటిలాగే తాలింపు పెట్టుకోండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు చారు అయితే మాత్రం. గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ పొడి చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను, సూపర్. గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఓకేనా? ఇది నా టిప్. ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.